అబ్బబ్బబ్బా, ఏం వానరా బాబు, గట్టిగా పట్టుకుంది. ఆ పని తర్వాత చేద్దువు గాని దాదా దాదా అన్నం తిందువు గాని, చల్లారిపోతుంది. వేడి వేడిగా తింటే వంట పడుతుంది. వదిలేదా ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ఊరే ఉన్న గుడ్డు పోయిందా? అయినా నీలాంటాడు దొరకాలంటే ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసి ఉండాలి. మంచికి విలువ లేదురా ఈ లోకంలో. కష్టపడి సంపాదించేవాడి కన్నా అడ్డదారులు ఎక్కేసేవాడిని గౌరవిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేవాడి కన్నా అడ్డదిడ్డంగా పోయేవాడిని హీరోలా చూస్తారు. అంతెందుకు, ఈ లోకంలో మళ్ళీ రాముడు పుట్టినా చేతగాని వాళ్ళలాగానే చూస్తారు. అంత మాత్రం రాముడు దేవుడు కాకుండా పోతాడు మావయ్య. ఏం దేవుడో పోరా, ఆయనే ఉంటే ఇంత మంచివాడిని వదిలేసి అమ్మాయి పోయి ఉండేదా? గౌరీ, పిల్లోడికి నానలేడంటగా. నా పేరు కావాలంటే చెప్పు, ఇత్తా వాడుకోమను ఫుల్గా. అసలు మీ అమ్మకి పెళ్ళయిందా? డే, నీ నాన్న పేరేంట్రా? డే డే డే, ఎవరు నాన్నైనా పోతే వాళ్ళ నాన్న పేరు పక్కన లేట్ అని రాస్తారు మావయ్య. నాకు నాన్నే కాదు, నాన్న పేరు కూడా తెలియదు. చుట్టూ ఉన్న ప్రపంచం ఎవరికైనా తండ్రి లేడు అంటే చాలి చూపిస్తుంది మావయ్య. కానీ తండ్రి ఎవడో తెలియదు అంటే ఎక్కతాళి మాత్రమే చేస్తుంది. అది భరించినోడికి అర్థమవుతుంది. అందరూ పక్కనే ఉన్నట్టుంటుంది, కానీ ఎవరూ లేరనే ఫీలింగ్. గుండెల్ని గదిలో పెట్టి బంధించేసినట్టు ఉంటుంది మావయ్య. ఎప్పుడైనా సముద్రం ఒడ్డున ఆడుకునేటప్పుడు అనిపించేది, అమ్మ సముద్రం అంత ప్రేమనిచ్చి పెంచింది. కానీ అప్పుడప్పుడు వచ్చిపోయి అలాగా నా అన్న జ్ఞాపకాలు కూడా ఉండుంటే బాగుండేది. మనకొచ్చే కష్టం ఏదైనా ఒక్కరోజు వస్తే బాధ, జీవితాంతం మొయ్యాల్సి వస్తే నరకం. దాని ముందు చావు కూడా చిన్నదే. నాకు ఈ జీవితం వద్దు అని గట్టిగా అరవాలనిపించింది. నేను పడ్డాను, నా వల్ల ఇంకెవరిని పడ్డాం. ఇదంతా అమ్మాయి చెప్పుండొచ్చు కదరా, చెబితే ఇంత దూరం వచ్చేది కాదుగా. చెప్పి అమ్మ ప్రేమను తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఇలా బాధపడ్డాను అని ఏం మాత్రం తెలిసిన ఆమె పెంపకాన్ని నేను అవమానపరిచినట్లు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ అమ్మాయి నిన్ను అలా తీసుకెళ్లి పరీక్ష పెట్టడం ఏమైనా బాగుందా? నువ్వు మంచివాడివి కాబట్టి ఊరుకున్నావు. నీకది పరీక్షలా కనబడింది, నాకు ప్రేమలా కనబడింది. నేను గతాన్ని ఆలోచించుకుంటూ ప్రేమ దగ్గర ఆగిపోయాను మావయ్య. తను నాతో జీవితాన్ని ఊహించుకుంటూ పరీక్షల వరకు వెళ్ళింది. అది కూడా ప్రేమే కదా మరి. మరి ఇప్పుడు ఎలా రా? ప్రేమను ఎప్పుడు బంధించకూడదు మావయ్య,
తిరిగి వస్తుందని మళ్ళీ వెయిట్ చేసి ఓపికనే ఉండాలి, లేకపోతే తట్టుకునే ధైర్యమైనా ఉండాలి. పోయినా కాలేజీలో పిక్నిక్ అని వెళ్ళింది కదా, ఈ పనికి మాట్లాడుతానే అడ్డమైన తిరుగుడు తిరిగింది. నేనే చెప్దాం అనుకున్నాను నాన్న, మేమిద్దరం ప్రేమించుకున్నాం నాన్న, పెళ్ళి కూడా. కిషోర్! కిషోర్! పోయినవాడు సంతోషంగానే పోయాడు. ఇప్పటికైనా చీడను వదిలించుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. కన్నందుకు మాకు తప్పదు కదా. దాన్ని బతమంతా విన్నానా, లాగ్ ఒకటి గుద్దితే అదే పోతుంది. ఏయ్, రఘవే. వీరా చెయ్యి, వే, చంపి వాడుతాను. వదిలించుకోవడానికి ఇది బరువు కాదు నాన్న, బాధ్యత. ఒప్పుకుంటాను, మేం తప్పు చేశాం, కానీ ఆ తప్పుకు ఒక ప్రాణాన్ని బలివ్వలేను. తను పోతూ పోతూ తన జ్ఞాపకాన్ని ఇచ్చిపోయాడు నాన్న. నా కట్ట కాలే వరకు నేను ఆ జ్ఞాపకంతోనే బతికేస్తా. కష్టమో నష్టమో నేనే భరిస్తాను. నువ్వు ఆగమ్మా. వెళ్ళిపోతుందిరా. అమ్మా గౌరీ, ఇప్పుడు వరకు నన్ను పెంచి పెద్ద చేసినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమండి? అదేం లేదులేండి, నేను చూసుకుంటాను, పర్లేదు. నేను మళ్ళీ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఏమన్నా అంటే నీకు చీర కట్ట నేర్పించింది నేనే అంటావు. నీ హుందతనానికి చీరని తేడానవుతుందో తెలుసా? ఎంత ఏంటి గౌరమ్మా, ఒంట్లో బాలేదా? డాక్టర్కి ఫోన్ చేస్తా ఉండు. ఎలా తట్టుకుంటున్నావురా? మనసులో దాచుకున్న భారానికి మా మీద నవ్వుతో సమాధానం ఇస్తూ అలా ఎలా ఉండగలుగుతున్నావురా? మేఘాలు కూడా భారం ఎక్కువైతే వర్షంలా కురిసి ఊపిరి తీసుకుంటాయి,
కానీ నువ్వు మాత్రం నీ కన్నీళ్లను కంటి రప్ప కూడా దాటనివ్వలేదు కదరా. నీ నవ్వు వెనక ఉన్న బాధని, కళ్ళ వెనక ఉన్న కన్నీళ్ళని తెలుసుకోలేకపోయానురా. నన్ను క్షమించురా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? ఇక్కడ క్షమాపణ ఎవరైనా అడగాలి అంటే అది నేను, కృతజ్ఞత ఎవరికైనా తెలపాలి అంటే అది నీకు. నువ్వు తలుచుకుంటే నన్ను కాదనుకోవడం నీకు క్షణం పని. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నేను నీ కొడుగ్గా పుట్టాను కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే చెత్త కుప్పలోను, కాలువ గట్టు మీదో అనాథలా పడుండేవాడిని. గుర్తుంచుకో, నువ్వు నాకు అమ్మవి మాత్రమే కాదు, నాన్నవి కూడా.